హలో ఫ్రెండ్స్, నేను మీ నాని సిస్లా. ఇప్పుడు నేను శ్రీశైలానికి వచ్చాను. శ్రీశైలంలో స్వామివారి యొక్క ప్రధాన టెంపుల్ బ్యాక్ సైడు ఘంటా మఠం అని ఉంటుంది. ఎందరో యోగులు తపస్సు చేసిన స్థలం ఇది. ఒకసారి చూడండి, అందరూ కూడా మీకు చూపిస్తాను. ఎంతో పురాతనమైన కట్టడం, కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇది కన్స్ట్రక్షన్ చేశారంట. ఒకసారి శివలింగం దర్శనం. డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇది సరస్వతి కుండం అంటారు, అంతర్వాహిని. ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో తెలియదు. లోపల స్వామివారు అంటారు. అటు పక్కన ఇక్కడ అంతర్వాహిని ఉంటే ఇది గంగా అంటారు. గంగా నీళ్ళు అంతర్వాహిని. ఇది కూడా ఎక్కడైతే పరమశివుడు ఉంటాడో అక్కడ గంగా ఉంటుంది అంటారు కదా. ఇది గంగా నీళ్ళు. స్వామివారు అలానే అక్కడ చూడండి, యోగులు తపస్సు చేస్తున్నారు. పరమశివుడు చూసారా, తపస్సు చేస్తున్నారు. అలానే మీకు ఇంకొకటి చూపిస్తాను. ఎంత చుట్టుపక్కల అంతా శివుడే ఉంటాడు. ఇది కాకుండా ఇంకా విశేషం ఏంటంటే, ఇది చూడండి, ఇక్కడ కింద నుంచి వెళ్ళాలి ద్వారము. నేను ఇప్పుడే వెళ్ళేసి వచ్చాను. చీకట్లో ఏం కనపడదని చెప్పి మళ్ళీ బయట నుంచి తీస్తున్నాను. ఇందు గుహ లోపల వెళ్ళి అక్కడ అఖండ దీపస్థాపన రోజు చేస్తారు. అక్కడ యోగులందరూ వెళ్ళి ఒకప్పుడు ఆ లోపల ఉండి తపస్సు చేశారని చరిత్ర అన్నమాట. మన శ్రీశైలానికి ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో దానికి మన శ్రీశైల గుడికి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, సాక్షాత్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం అని అంట చూడండి.